ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది భారీ దారుణం ఉంది, దారుణాతి దారుణంగా తయారైంది. R&Bకి మేడారం జాతర పనులు రికార్డు అప్పగించాలని చెప్పి దేవాదాయ శాఖ ఆదేశం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. మేడారం జాతర పనులు రోడ్లు భవనాల శాఖకు అప్పగిస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ ఈ పనులు పర్యవేక్షించే సాంకేతిక లేనందువలన ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆదేశాలకు జారీ చేశారు. సమ్మక్క సారలక్క జాతర అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక మంది వస్తారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఇది దేవాదాయ శాఖ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖ మీద జరిగే కుట్ర 100%. ఈ రెడ్లంతా కలిసి ఎట్లా ఈ దేవాదాయ శాఖని అనగదొక్కాలి అంటే అందులో కొండ సురేఖని అనగదొక్కాలి, ఒక బీసీ బిడ్డని అనగదొక్కాలని చెప్పి, ఒక పద్మశాలి బిడ్డని అనగదొక్కాలని చెప్పి పెద్ద కుట్ర మిత్రులారా. ఇవాళ ఎవరైతే సుమంత్ ఉన్నారో తన పర్సనల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనను పదవి నుంచి తొలగించడే కాకుండా ఆయన్ను ఒక కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి నిన్న హైడ్రామా నడిచింది. అంటే దయచేసి ఒక బీసీ ఈ రెడ్లకు ఈ దొరలకు వినట్లేదని చెప్పి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇవాళ కొండ మురళి అన్నను అదేవిధంగా సురేఖను ఎట్లయితే మినిస్టర్ పదవి నుంచి వరంగల్లో రెడ్ల ఆధిపత్యం ఉండాలి తప్ప ప్రతి జిల్లాలో రెడ్ల ఆధిపత్యం ఉండాలి, కానీ ఈ వరంగల్లో ఎట్లా ఒక బీసీ ఆధిపత్యం ఉంటుందని చెప్పి రెడ్లంతా కలిసి ఆడుతున్న ఒక డ్రామా. దయచేసి దీన్ని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించవలసిన అవసరం ఉంది. రెడ్లు కలిస్తే ఏం చేయదలుచుకున్నారు? ఇవాళ 70 ఏళ్ళుగా మేడారం జాతర జరుగుతుంటే ఆ జాతరకు సంబంధించిన అన్ని దేవాదాయ శాఖ చూస్తుంటే ఈసారి ఎందుకు R&Bకి అప్పగించినట్టు? అంటే దీంట్లో పొంగులేసి శ్రీనివాస్ రెడ్డి ఒక ఆలోచన ఉన్నది. ఎందుకంటే గతంలో ఈ మేడారానికి సంబంధించిన 70 కోట్ల రూపాయలు ఆల్రెడీ మేడార జాతరకు సంబంధించిన నిధులు వచ్చినాయి. దాన్ని ఎట్లా కొల్లగొట్టాలని చెప్పి తన అనుచరులకు ఇప్పించుకునే పనులు, తన కంపెనీలకు ఇప్పించుకునే పనులు, అసలుకి సురేఖకు సంబంధం లేకుండానే ఇప్పించుకునే పని చేస్తున్నట్ట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సిగ్గుండాలి కదా శ్రీనివాస్ రెడ్డి, నీ శాఖలో సురేఖ ఏలు పెడితే ఊరుకుంటావా? బుద్ధి లేని గాడిదలు మీరు చేసే పని. ఇవో ఒక బీసీ బిడ్డని అందరొకే పైన రెడ్లంతా కలిసి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఈ రెడ్లంతా కలిసి ఒక బీసీ బిడ్డని అనగదొక్కే పని చేస్తుంది. ఇవాళ అవును ఆ శాఖ చూసుకోకుండా తనకు సంబంధించిన పర్సనల్ సెక్రటరీ సుమంత్ని తీసుకుపోయి జైలు పెట్టాలని ఆలోచన చేస్తుంది. అంటే తద్వారా దాంట్లో ఏం లేదు. దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఈయనతో పాటు రోహిన్ రెడ్డి ఇద్దరు కలిసి ఏదో దక్కన్ సిమెంట్లో ఒక సమస్య ఉందని చెప్పి పరిష్కారం కోసమని ఆ డీసీసీబీ వరంగల్ డీసీసీబీ రోహిన్ రెడ్డి కూడా పోయిందట. మరి సుమంత్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, రోహిన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అది కూడా ఏమో అభియోగం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంట తన బంధువులకు సంబంధించిన డక్కన్ ఫ్యాక్టరీలో రివాల్వర్ పెట్టి బెదిరిస్తుందని చెప్పి ఏదో డ్రామా ఆడుతున్నాను. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నాకేం సంబంధం, నేను ఇవ్వలేదమ్మా అని చెప్పి ఆయన చెప్తుందంట. అంటే ఇవాళ ఏం చేయదలుచుకున్నారు? వరంగల్లో ఒక బీసీ బిడ్డను అనగదొక్కాలని ఆలోచన చేస్తారా? అందులో మహిళను అనగదొక్కాలని ఆలోచన చేస్తారా? దయచేసి తెలంగాణ ప్రజలు ఆ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీలకు పవర్ లేకుండా ఇచ్చిన పనికి మళ్ళీ మినిస్టర్ పదవులు, పవర్ లేని మినిస్టర్, దానిలో ఇంకా ఇది ఒక కుట్ర. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించాల్సిన అవసరం ఉంది. కొండ సురేఖకు 100% అండగా నిలవాల్సిన అవసరం ఉంది మిత్రులారా.